వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సెప్టెంబర్ 25న ఆ సినిమాను మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, దసరా సెలవుల సందర్భంగా. ఈ సంవత్సరం చెప్పాలంటే 2025 తెలుగు సినిమాలకు సంబంధించి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో ఒకటిగా అఖండ 2ని మనం చెప్పుకోవచ్చు. సో అఖండ అనే సినిమా ఇటు నందమూరి బాలకృష్ణకి, అటు దర్శకుడు బోయపాటి శ్రీనికి ఎలాంటి బ్లాక్ బస్టర్ సినిమాగా వాళ్ళ కెరీర్లో నిలిచిపోయిందో మనకు తెలుసు. సో అఖండ గురించి, ఆ సినిమా సాధించినటువంటి చరిత్ర, సంచలనం చిన్న విషయాలు కాదు. ఎందుకంటే జనం థియేటర్లకు రావడానికి భయపడుతున్న సమయంలో, సెకండ్ పాండమిక్ తర్వాత, సో ఆ జనాల్ని థియేటర్లకు రప్పించినటువంటి మొట్టమొదటి సినిమాగా దేశం మొత్తం మీదే, కేవలం తెలుగు నాటే కాకుండా దేశం మొత్తం మీదే ఆ క్రెడిట్ సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా అఖండ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు దాని సీక్వెల్ని బాలయ్య చేస్తున్నారు. మరి దాని తర్వాత బాలకృష్ణ ఏ సినిమా చేస్తారు, ఎవరి డైరెక్షన్లో చేస్తారు అనేటువంటి క్యూరియాసిటీ అభిమానుల్లో ఉంది. సో దానికి ప్రస్తుతానికి తెరపడినట్లే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నెక్స్ట్ మూవీ ఖరారైపోయింది. గతంలోనే వీరసింహారెడ్డి కాంబినేషన్ పునరావృతం అవుతుంది అనేటువంటి వార్తలు వినిపించాయి. ఆ వీరసింహారెడ్డి 2023లో వచ్చింది. అఖండ సినిమా తర్వాత దానికి ఆ విజయ పరంపరని కొనసాగించిన సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. సంక్రాంతి సినిమాగా వచ్చినటువంటి ఆ సినిమా అభిమానుల్ని, అలాగే సగటు ప్రేక్షకుల్ని అలరించిందని చెప్పాలి. సో ఒక మాస్ ఫీస్ట్ లాగా ఆ సినిమా జనాలను ఆకట్టుకుంది. ఆ సినిమా విజయవంతం అయిన వెంటనే బాక్సాఫీస్ దగ్గర, సో ఇదే కాంబినేషన్తో మరో సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పేసి బాలయ్య హామీ ఇచ్చాడు. సో ఇప్పుడు అది నిజం కాబోతూ ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని జాట్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. సన్నీ డియోల్ కథానాయకుడిగా ఆయన రూపొందించినటువంటి హిందీ సినిమా జాట్. సో అది ఇప్పుడు అంటే 90లో వచ్చినటువంటి మాస్ యాక్షన్ సినిమాల కోవలో ఆ సినిమాని గోపీచంద్ రూపొందించాడు అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ బాలీవుడ్ విమర్శకులు, విశ్లేషకులు సైతం మాకు 90ల నాటి యాక్షన్ సినిమాలు గుర్తుకొచ్చాయి అంటూ ఆ సినిమా విశ్లేషణలో, రివ్యూల్లో పేర్కొనటం విశేషంగా చెప్పుకోవాలి. ఒక హీరోయిన్ లేకుండా సన్నీ డియోల్ని ఆయన అభిమానులు ఎలా కోరుకుంటారో అలాగా ఆ సినిమాలో చూపించి గోపీచంద్ చాలామంది బాలీవుడ్ దర్శకులకి ఒక హింట్ ఇచ్చాడు. సో వాళ్ళకు ఒక మార్గం చూపించాడు అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో అందులో సారీ బోల్ అంటూ సన్నీ డియోల్ చెప్పినటువంటి డైలాగ్ ఐకానిక్ డైలాగ్గా మారిపోయిందంటే ఆ సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన అభిమానులు ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే గదర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవచ్చు, కానీ అది చాలా స్థిరంగా మొదటి రోజు 9.5 కోట్ల నెట్ని సాధించినటువంటి ఆ సినిమా ఆదివారం వచ్చేటప్పటికి 14 కోట్ల నెట్ని సాధించి, సో ఆ గ్రోత్ను చూపించింది. సో ప్రస్తుతం మనం వీక్ డేస్లో ఉన్నాం కాబట్టి, వర్కింగ్ డేస్లో ఉన్నాం కాబట్టి ఆ సినిమా కలెక్షన్లకు తగ్గవచ్చు. అయినప్పటికీ కూడా ఇప్పటికే 50 కోట్ల రూపాయల నెట్ని ఇండియాలో సాధించి విజయం దిశగా ఆ సినిమా దూసుకు వెళుతూ ఉంది. సో ఈ సందర్భంలో బాలయ్య గోపీచంద్ కాంబినేషన్ పునరావృతం కాబోతుందనేటువంటి వార్త రూఢిగా మన ముందుకు వచ్చింది. కాకపోతే వీరసింహారెడ్డి సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి మైత్రి మూవీ మేకర్స్ కాకుండా మరో బ్యానర్ ఈ సినిమాని నిర్మించే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది. అది వృద్ధి సినిమాస్. సతీష్ కిలారు
అధినేతగా వ్యవహరిస్తున్నటువంటి ఆ బ్యానర్ ఇప్పుడు ఈ కాంబినేషన్లో సినిమాని తీయడానికి రెడీ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇండస్ట్రీలో. కాకపోతే ఇంకొక బ్యానర్ కూడా వృద్ధి సినిమాస్కు జోడయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం వృద్ధి సినిమాస్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో పెద్ది అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు బాలయ్య గోపీచంద్ మల్లిని కాంబినేషన్ సినిమాని నిర్మించడానికి సమాయత్తమవుతుంది. ఈ సినిమా జూన్లో ప్రారంభం కానుంది, అంటే పూజా కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తోంది. మరి బాలయ్య గోపీచంద్ కాంబినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది? వీరసింహారెడ్డిని రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తీసినటువంటి గోపీచంద్ ఇప్పుడు బాలయ్యని ఏ బ్యాక్డ్రాప్లో ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం ఖాయం అని చెప్పేసి మనకి ఇన్సైడర్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. అది ఈ సినిమా ఒక మాస్ బ్లాస్ట్ లాగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. సో అది అతి త్వరలోనే లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. సో మరోవైపు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ని స్టార్ట్ చేయడానికి కూడా వృద్ధి సినిమాస్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికైతే బాలయ్యకి సంబంధించినటువంటి నెక్స్ట్ సినిమా ఏది, అఖండ 2 తర్వాత అనేటువంటి స్పెక్యులేషన్స్కి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అఖండ 2 తర్వాత బాలయ్య ఎవరి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు అనే దానికి మనకైతే ఆన్సర్ దొరికేసింది. సో జూన్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి అఖండ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత రెగ్యులర్ షూటింగ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి స్పష్టమైన సమాచారం అయితే ఉంది. మరి ఇది ఈ సినిమాలో అంటే మిగతా క్యాస్ట్ ఎవరు, ఈ సినిమాకు పనిచేసేటువంటి టెక్నీషియన్స్ ఎవరు అనేటువంటి వివరాలు మనకి అతి త్వరలోనే తెలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గోపీచంద్ ఈరోజు అంటే క్రాక్ అనే సినిమా తర్వాత, రవితేజ్తో చేసినటువంటి క్రాక్ అనే సినిమా తర్వాత తను కూడా టాప్ లీగ్లోకి రావటానికి కృషి చేస్తున్నాడని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత అతను వీరసింహారెడ్డి, ఆ తర్వాత జాట్, ఇలా హ్యాట్రిక్ హిట్స్ తోటి తను గోపీచంద్ దూసుకుపోతున్నాడనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆయన వీరసింహారెడ్డితో పోలిస్తే ఇప్పుడు బాలయ్యని ఎలా చూపిస్తాడు ఏంటి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. వీరసింహారెడ్డిలో ఒక యంగ్ నుంచి మధ్య వయస్కుడు దాకా ఆయన లుక్లో ఆయన్ని ప్రజెంట్ చేశాడు బాలయ్యని. మరి ఈ సినిమాలో అతను ఎలా చూపిస్తాడు అనేది చాలా ఆసక్తికరం. సో అప్పటి వరకు కూడా నెక్స్ట్ అప్డేట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.